హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ శ్రీకాంత్. ప్రజెంట్ నేను వచ్చి తాజ్మహల్ దగ్గర అయితే ఉన్నాను. ఆగ్రాకి వచ్చాము ఈ రోజు పొద్దున్నే. విజయవాడ నుంచి డైరెక్ట్ ట్రైన్కి అయితే వచ్చాను. విజయవాడ నుంచి ఆగ్రాకి ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే తాజ్మహల్ కనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. తాజ్మహల్ అయితే ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. నాకైతే చూస్తాకి చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు టైము 2 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. అయినా మాత్రం చలి మాత్రం చంపేస్తుంది. తాజ్మహల్ సూపర్గా ఉంది. అసలు ఈ తాజ్మహల్కి ఎలా రావాలి, ఎంత బడ్జెట్ అయ్యిద్ది, ఏంటి, అసలు రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా అయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అని కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి భయ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. విజయవాడ నుంచి డైలీ ట్రైన్స్ అయితే ఉన్నాయి. మనం అయితే స్లీపర్ టికెట్ ఒకటి తీసుకుందాం. స్లీపర్ టికెట్ 670 రూపాయలు అయితే పడుతుంది. విజయవాడ నుంచి డైలీ 4 ట్రైన్స్ అయితే తిరుగుతున్నాయి. కేరళ ఎక్స్ప్రెస్, తమిళనాడు, ఆంధ్ర ఎక్స్ప్రెస్, గ్రాండ్ ట్రంక్ సేమ్ ఇదే ట్రైన్స్ రిటర్న్ డైలీ తిరుగుతున్నాయి ఢిల్లీ నుంచి. మనం ట్రైన్ దిగ్గానే మన బుర్ర తినడానికి రెడీగా అయితే ఏజెంట్లు అయితే ఉంటారు చాలామంది. మనలో వదిలిపెట్టరు అసలు. మేము తీసుకెళ్తాం, మొత్తం ఆగ్రా తాజ్మహల్ మొత్తం చూపిస్తూ ఉంటారు. నేనైతే బయటకు వచ్చేసి ఒక 100 రూపాయలతో ఆటో అయితే మాట్లాడుకుని మనం అయితే ఆగ్రా తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ముందుగా అయితే ఆగ్రా పోర్ట్ని అయితే క్రాస్ చేసి వెళ్తున్నాము. ఆగ్రా పోర్ట్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. అలాగే మనం రూమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది తాజ్మహల్ పక్కనే ఉందండి, జహంగర్. ఇక్కడ నుంచి 2 minutes డిస్టెన్సే తాజ్మహల్కి వెళ్ళడానికి. మనం ఒక సింగిల్ రూమ్ వచ్చి 450 రూపాయలు అయితే తీసుకున్నాడు. డబుల్ రూమ్ వచ్చి 650 రూపాయలు అయితే తీసుకున్నాడు. అలాగే మేము వాక్తో అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మొత్తం అయితే షాప్స్ అయితే కనపడుతున్నాయి కదా, మొత్తం A to Z. వెళ్ళేటప్పుడు ఎవరో ఏమి ఇబ్బంది పెట్టరు, వచ్చేటప్పుడు మాత్రం మా షాప్లోకి రండి, మా షాప్లోకి రమ్మండి టార్చర్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, తాజ్మహల్ ఫ్రైడే అయితే క్లోజ్లో ఉంటుంది, ఎవరో విజిట్ చేయకూడదు, ఓన్లీ నమాజ్కే. మనమైతే తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎంట్రీ టికెట్స్ 2 types ఉన్నాయి. ఒకటేమో 50 రూపీస్ది, అదైతే విజిట్ చేసి వచ్చేయచ్చు. అండ్ 250 రూపీస్ది అయితే టికెట్ ఉంది, అదైతే మనం తాజ్మహల్ లోపలికి వెళ్ళి చూసి రావచ్చు. నేనైతే 250 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను. మనం టికెట్ తీసుకుని మనం తాజ్మహల్లోకి అయితే ఎంట్రీ అయిపోదాం. ఇప్పుడు 250 రూపీస్ టికెట్ వర్తా కాదా అంటే, మనం ఇక్కడ దాకా వచ్చాం ఆగ్రా దాకా తాజ్మహల్ చూడడానికి. 250 రూపీస్ తీసుకోవడమే బెటర్ అనిపించింది. నాకైతే అంత వర్త్ అని అనిపించలేదు. ఏదో వచ్చాము, మంచిగా ఫోటోలు దిగాం అనే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. 50 రూపీస్ తీసుకుని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. మనం ఒక టికెట్ తీసుకుంటే 3 hours పాటు ఉంటుందండి టైమింగ్స్. 3 hours తర్వాత నుంచి మళ్ళీ వీళ్ళు ఛార్జ్ చేస్తారంట. తాజ్మహల్ లోపలికి రాగానే మనకైతే మళ్ళీ స్టార్ట్ అవుతారండి ఇక్కడ నుంచి గైడ్స్. నేను తాజ్మహల్ గురించి మొత్తం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయ్యి అని చెప్తారు. ఫస్ట్ అయితే 400 నుంచి స్టార్ట్ అవుతారో. అట్లీస్ట్ 100 రూపాయలు ఇచ్చిన చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. చాలా అంటే చాలామంది ఉన్నారు. ఎవరైనా గైడ్ ప్రిఫర్ చేయాలనుకుంటే చేయండి, తప్పకుండా. గైడ్ వద్దు అని మాత్రం నేనైతే చెప్పట్లేదు. ఎంట్రీ గేట్ ఇదే. మనం ఎంట్రీ గేట్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఫాగ్తో అయితే కప్పబడి ఉంది. అసలు నేను వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 2 అవుతుంది. అయినా కూడా చాలా అంటే చాలా మంచుతో చాలా బాగుంది. మంచిగా అంటే ఎంజాయ్ చేశాను. నేనైతే ఫ్యామిలీతో వెళ్ళాను. తాజ్మహల్ దగ్గర అయితే సాక్స్ టైప్ అయితే ఒక కవర్స్ అయితే అమ్ముతారు, అదైతే తీసుకోండి. 250 టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. అవి ఎందుకో లాస్ట్లో చెప్తాను. తాజ్మహల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మీరైతే ఈస్ట్ గేట్ నుంచి రిటర్న్ అవ్వండి. ఎందుకంటే ఈస్ట్ గేట్ నుంచి రిటర్న్ అవుతే దాని పక్కనే ఆగ్రా పోర్ట్ అయితే ఉంది. జస్ట్ 2 kilometers ఉంది ఆగ్రా పోర్ట్. అక్కడ నుంచి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. తాజ్మహల్కి ఒక సైడ్ ఏమో మసీదు, ఒక సైడ్ ఏమో గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది. మసీదుని అయితే ఓన్లీ ఫ్రైడే నమాజ్కి మాత్రమే అలౌ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళేది మసీదు వైపే వెళ్తున్నాము. మసీదు వైపు నుంచి మనం తాజ్మహల్లోకి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ 250 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇటు సైడ్ ఎంట్రీ ఉంటుంది. మనమైతే ఇప్పుడు 250 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం కదా, ఆ టికెట్ అయితే మనం చూపించి ఇప్పుడు తాజ్మహల్ లోపలికి అయితే ఎలా అయిపోతాం. తాజ్మహల్ లోపల ఫోన్ అయితే ఎలా ఉంది కానీ ఫోటో వీడియో అయితే ఎలా అయితే లేదు.
రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు అయితే తాజ్మహల్ లోపలికి ఎలా ఉంది, ప్లస్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పులతో కానీ షూస్తో కానీ వస్తే ఖచ్చితంగా వాటికి కవర్ టైప్ అయితే వేయాలి. ఒక సాక్స్ టైప్ అయితే ఉంటుంది, బయట కవర్లు అమ్ముతారు. ఒక 10 రూపీస్ ఇవి వేసుకుని అయితే పైకి వెళ్ళాలి. ఇవి లేకపోతే మాత్రం ఎలా ఉండదు. మనమైతే ఇవి వేసుకుని పైకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు తాజ్మహల్ దగ్గర అయితే ఉన్నాం, ఫుల్గా అయితే ఎంజాయ్ చేద్దాం. అదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం తాజ్మహల్ పక్కన ఉన్న గెస్ట్ హౌస్ చూస్తున్నాము. అండ్ తాజ్మహల్ అయితే చూస్తాకైతే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం పాలరైతే ఉంది, టచ్ చేస్తే అదో రకమైన ఫీలింగు. ఒక 7 వండర్స్లో ఒక వండర్ అయితే చూస్తాక వచ్చాం కదా, మరి ఆ మాత్రం ఉంటుంది ఫీల్. తాజ్మహల్ లోపల నుంచి బయటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము, తాజ్మహల్ బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ మనకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ యమునా రివర్ అయితే ఉంది. మసీదు వ్యూ అయితే చూడలేదు కదా, మసీదు వ్యూ నుంచి అండి యమునా రివర్ని అయితే కవర్ చేస్తాను. ఒకసారి యమునా రివర్ని ఫుల్గా అయితే చూసేయండి. అండ్ అలాగే తాజ్మహల్ గురించి చెప్పాలంటే అది ఎవరి వల్ల కాదు, ఎవరైనా వచ్చి ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలి తప్ప ఏదో చెప్తాం అంతే, ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అనేది. మనం ఇప్పుడు గెస్ట్ హౌస్ అయితే చూస్తున్నాం. అండ్ అలాగే ఇప్పుడు తాజ్మహల్ గురించి బడ్జెట్ అయితే మాట్లాడుకుందాం. మనకి ఎంతెంత బడ్జెట్ అయింది, రూమ్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, ఫుడ్ కానీ, ఆటో ఛార్జెస్ కానీ అయితే మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. విజయవాడ నుంచి ఆగ్రాకి డైలీ ట్రైన్స్ అయితే ఉన్నాయి. స్లీపర్ టికెట్ వచ్చి 650 రూపాయలు, వెళ్ళడానికి 650, రావడానికి 650, 1300 రూపాయలు అయితే అయింది. ఆగ్రాలో దిగంగానే తాజ్మహల్కి ఆటో టికెట్ 100 రూపాయలు అయితే తీసుకుంటాడు. ఆటో అయినా వెళ్ళడానికి 100, రావడానికి 100, ఇప్పుడు మొత్తం 1500 అయింది. తాజ్మహల్ టికెట్ వచ్చి ఎంట్రీ టికెట్ 250 రూపాయలు, 1500 ప్లస్ 250, 1750 రూపాయలు అయితే అయింది. ఇప్పుడు మనం ఇంకో 250 రూపాయలతో ఏదైనా మంచి ఫుడ్ తినేసి చక్కగా 1 డే ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం తాజ్మహల్ చూసి. మనం కుదరదు ఇంకో రూమ్ తీసుకుందాము అనుకుంటే 400 రూమ్ ఉంది, 600 రూమ్స్ ఉన్నాయి.